హలో అండి. వెల్కమ్ టు రథన్ కిచెన్. అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈ పర్వదినాన నేను మీకొక స్వీట్ చూపించాలనుకుంటున్నాను. దాని పేరు కేసర్ హల్వా. ఇది హెల్తీ కూడా, ఒంటికి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. దీనికి మనకు కావాల్సినవేంటంటే, ఓ కప్పు కార్న్ ఫ్లోర్, ఒక ఓ కప్పు బెల్లం, తర్వాత బాదాం పప్పు, జీడిపప్పు, పుచ్చకాయ గింజలు, ఇంకా వచ్చేసి ఇలాచీ పౌడర్. ఇవండి మనకు కావాల్సినవి. ప్రాసెస్‌లోకెళ్ళిపోదాము. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుని అందులో ఈ బెల్లం వేసేద్దామండి. వేసి దానికి కరిగేంత వరకు కొంచెం నీళ్లు పోద్దాం. కొద్దిగా ఈ బెల్లం మునిగే వరకు కొంచెం నీళ్లు పోద్దాం. ఒక గిన్నె వేసుకున్నాం కదా మనము, దానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను. ఇప్పుడు ఆ బెల్లం కరిగే టైంలో మనం తీసుకున్న కార్న్ ఫ్లోర్ నేను ఒక గిన్నెలో వేసుకున్నానండి. దీంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి దీన్ని. మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా ఈ పిండి అంతా కలిసిపోయేటట్టు కలుపుదాము. ఇదిగో ఇలా గరిటె జారుగా ఉంటే సరిపోతుందండి. కాకపోతే ఒకటేంటంటే ఉండలన్నీ కూడా మొత్తం కరిగేట్టుగా కలుపుకోవాలి మనము. ఇది ఇలా పాలల్లాగా ఉండాలి. సో ఇలా కలిసాక పక్కన పెట్టేసుకుందాము. ఇది కూడా ఇలా మరుగుతోంది. ఎక్కడా కూడా మనకి బెల్లం కనిపించట్లేదు. దీన్ని మనము ఇంకొక పాత్రలో మనం వండాలి అనుకున్న దాంట్లో వడపోసేద్దాం. ఇది ఎందుకంటే ఒక్కొక్కసారి బెల్లంలో ఇసక తగులుతుందండి. దానివల్ల మనం ఇట్లా చేసుకోవటం అంతే. ఇప్పుడు ఈ మరుగుతున్న దాంట్లో ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదండి, నీళ్ళు పోసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్, ఆ లిక్విడ్ని కలుపుతాము. సిమ్లో పెట్టుకుని కలుపుకోవటమే. డైరెక్ట్గా కార్న్ ఫ్లోర్ వేస్తే మనకి ఉండలు కడుతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే నీళ్ళల్లో కలుపుకుని ఇలా వేస్తామన్నమాట. దీన్ని కలుపుతూ ఉండాలండి. కలపటం ఆపితే మటుకు అడుగంటి మాడిపోయే ప్రమాదం ఉంది. సో చూసుకుంటూ దగ్గరే ఉండాలి. ఇదంతా 10-15 నిమిషాల్లో అయిపోతుంది ఈ వంట కూడా. కలుపుతూ ఉంటే మనకి ఇలా చిక్కగా అవుతుందండి. ఇంకా చిక్కబడుతుంది. అంచులన్నీ వదిలేసి దగ్గరికి వస్తుంది. కొంచెం నెయ్యి కూడా వేస్తాం కదా ఎట్లాగో. ఇందులో మనము కొంచెం కేసరి కలర్, ఎంత ఒక చిటికెడు వేసుకోండి చాలు. మరీ కలర్ ఎక్కువైనా బాగుండదు. అంతే. మళ్ళీ కలపాలి. ఎక్కడ ఆపితే మటుకు అడుగంటుతూ ఉంటుంది. సో దీన్ని మంచిగా కలిపి ఒక 2 చెంచాల నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి వేస్తే మనకి అతుక్కోకుండా ఉంటుంది. ఈ గ్యాప్లో నేను ఇక్కడ ఒక కంచం తీసుకున్నాను. దాంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసాను. నెయ్యి వేసి దీన్ని మొత్తం అంతా అంచుల వరకు వచ్చేటట్టుగా మనం రాసుకోవాలి. ఇంతే. ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు, అట్లాగే బాదాము, నెక్స్ట్ ముఖ్యంగా వేయాల్సినవి మనము ఈ పుచ్చగింజలు, చాలా బాగుంటుంది వేస్తే. తర్వాత యాలకుల పొడి, ఇది మనం కలిపేస్తాం.
ఇష్టమైన వాళ్ళు ఇలాగే తినొచ్చండి. లేదు మాకు పీసులు కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం సేపు ఉంటే దగ్గరికి వచ్చేస్తుంది. అంచులన్నీ పోయి అంతా కూడా ముద్దయిపోయి దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు మనము కంచంలో నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, అందులో వేస్తాము. ఇప్పటికే చాలా దగ్గరికి వచ్చింది. ఇంకొక 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇది చూసారో లేదో మీరు, ఇందాకటి నెయ్యి కూడా మొత్తం అంతా పీల్చుకుని జారుగా ఉండేది కాస్త దగ్గరికి వచ్చేసింది, గట్టిగా అయింది చూసారా. ఇప్పుడు ఈ టైంలో మొత్తం ఎక్కడ అతుక్కోకుండా ఉన్నప్పుడు మనం తీసి స్టవ్ ఆఫ్ చేసి మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ఆ కంచంలోకి షిఫ్ట్ చేసేద్దాం. దీన్ని ఈవెన్గా ఇలా ఇలా అనేసి ఇలా మనం స్ప్రెడ్ చేసుకుని పెట్టేసుకొని చల్లారగానే ముక్కలు కోసుకోవటమేనండి. కొంచెం గోరువెచ్చగా ఉండగా మనము ఏదైనా చాకుతో అన్నా స్పూన్తో అన్నా ఇలాగా ముక్కలు కోసుకోవాలి. చల్లారిపోయాక అప్పుడు పేపర్ మీద తీసుకోవడమో లేదంటే ఇలాగే తీసుకున్నా వచ్చేస్తాయి. ఇదండి ఇవాళ నా ఉగాది స్పెషల్ వంట. ఎలా ఉందో మీరే చెప్పాలి. సో మీరు కూడా వండుకొని ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి వంట ఎలా ఉందో. థ్యాంక్ యూ.